ఒంగోలులో వైసీపీకి చెందిన గిరిజన మహిళా నాయకురాలు ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 8న నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో తనను తోసివేశారని, కాళ్లు తొక్కారని ప్రసన్న ఆరోపించారు. ఈ ఘటనపై ప్రశ్నించడంతో కొందరు వైసీపీ నాయకులు తనపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. తన తల్లిపై కూడా దాడి జరిగిందన్న ఆగ్రహంతో ప్రసన్న కుమారుడు మదన్ కుమార్ వైసీపీ నేత శివకుమార్ పై దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనల అనంతరం ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ పార్టీకి సంబంధించిన గ్రూపుల నుంచి ప్రసన్నను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి ముందు పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రసన్న ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. ముగ్గురు గంజాయి తాగున్నారు. పక్కన ఉన్న వాళ్ళు మొత్తం చెప్పారు. అక్కడికి పోయి దాడి చేసి దానికి సంబంధించిన సీసీ ఫోటేజ్ కెమెరా ఉంది. వెళ్ళిన ముగ్గురు వ్యక్తుల ఫోటోలు ఉన్నారు. నా భర్త మీద దాడి చేస్తే తలకాయకి దెబ్బ తగిలిందండి, 4-5 కుట్లు పడ్డాయి, ఇవన్నీ బాడీ పెయిన్స్ ఉన్నాయి. నిన్న డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఒక 5 నిమిషాలు కొంచెం మిస్టేక్లో పక్కన కానీ ఏదైనా తగిలితే ప్రాణాలకు అపాయం ఉండేదమ్మా, మీ అదృష్టం బాగుందని చెప్పాడు. ఇక్కడ పిడిగుద్దులు కుదరడం వల్ల లోన చాలా దెబ్బలు తగిలి పెయిన్స్ అని చెప్పాను. చాలా బాధపడుతున్నాను. నా భర్త అది అటెంప్ట్ మర్డర్ కేసే కదండి. మా ఆయనకి ఏదన్నా అయితే నాకు ఎవరండి దిక్కు? నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎవరు చూస్తారండి? పార్టీ కోసం ఏదైనా జరిగితే మాటలతోటి సర్దు చెప్పుకోవాలి కానీ ఇట్లా రౌడీలను పంపించి పని చేసేది అక్కడ కొట్టమని చెప్పారా? అదేనా నీ ట్రెజరీ? అదేనా నువ్వు వాడుకునే క్యాస్ట్? నీకెక్కడ న్యాయం అనిపిస్తుంది? పేరం ప్రసన్న, నీ వెనకాల ఉండేవాళ్ళు నేను ప్రోత్సహించి పంపిస్తే నువ్వు చేస్తుంది కరెక్టేనా? నీకు అనిపిస్తుందా అట్లాగా? నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, నీకు ఒక భర్త ఉంటే నీకు ఆ బాధ ఏందనేది అర్థమవుతుంది. నాకు జీవనాధారం నా భర్తే. నా భర్త లేనప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తుంది? నా పిల్లని ఎవరు చూస్తారు? నువ్వు చేస్తున్న తప్ప నీకు తెలిసి కూడా నువ్వు చేసావు. వెళ్ళి ప్రాణం కొట్టించాడు. మీ అబ్బాయి కొట్టాడు, అది లైవ్లో నువ్వు ఫోన్ చేసి శివకుమార్ అనే అబ్బాయి ఉంటాడు, చంపేయమని నువ్వు చెప్పడం కూడా అక్కడ సీసీ కెమెరాలో ఉంటుంది. నువ్వు మాట్లాడేవలేదు, నీ ఫోన్ కాల్ రికార్డు కూడా తీపిస్తాము, ఆ కాల్ రికార్డులో కూడా ఉంటుంది. మీ అబ్బాయికి ఫోన్ చేసావో లేదో ఆ టైంలో. ముగ్గురిని తీసుకెళ్ళి ముగ్గురు గంజాయి తప్పు చేశాను నేను. చెప్పండి, మీకేం ద్రోహం చేశానన్నా? మీరెందుకు ఇంత దారుణానికి దిగజారారు? ఎవరన్నా మీకు చాలా విలువలు ఉన్నాయి, చాలా గౌరవం ఉందనుకున్నా. మీరు సపోర్ట్ చేస్తున్న ఆ మేరీ నా మీద ఎలాంటి దుష్ప్రచారం చేసింది? ఆ భూమిరెడ్డి రావణమ్మ మీ గురించి నా గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడింది బయట పార్టీ ఆఫీసులో జనాలతో. మీరు ఇంత దారుణంగా వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారన్నా? నేనేం తప్పు మాట్లాడానని? సరే, నా వీడియో రిమూవ్ చేస్తున్నారుగా గ్రూపులో నుంచి, నన్ను దేనికి తీయాలన్నా మీరు? నా పార్టీ ఇదిగోన్నా చూడండి, పార్టీలో నుంచి మీరు నన్ను దూరం చేస్తున్నందుకు ట్యాబ్లెట్లు అన్నీ నేను మింగి చావబోతున్నా. దానికి కారణం మీరు. విశాఖలో భూ కేటాయింపులపై ప్రభుత్వం